మీరు నల్గొండ జిల్లా రైతులకు తాగునీరు సాగునీరు అందించాలి. నేనేదో 20 ఏళ్ల తర్వాత అందిస్తా, 30 ఏళ్ల తర్వాత అందిస్తా, 5 ఏళ్ల తర్వాత దిగిపోతా, మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత వస్తా, లేకపోతే మా పార్టీ ఇంకో ఆయన వస్తాడు అప్పుడు అందిస్తామంటే కాదు. ఈ 5 సంవత్సరాల లోపలనే నల్గొండకు తాగునీరు సాగునీరు అందించాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అందించాలంటే ఉన్నటువంటి వనరుల మేరకు, ఉన్నటువంటి అవకాశాల మేరకు వేగవంతంగా ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండ ప్రజలను ఆదుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల ఇల్లు కూల్చకుండా చూడాలి. ఈ రెండు దృష్టిలో పెట్టుకొని చేయకపోతే ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. ఎందుకంటే 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి సమయము 5 ఏళ్లు ఇస్తే 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. డిపిఆర్ రావడానికి 2 ఏళ్లు పడుతుంది. ఆయన ఇచ్చినటువంటి జీవో ప్రకారం 3 ఏళ్లు పోతుంది. ఆయన మిగిలింది 2 ఏళ్లు. ఆ 2 ఏళ్లలో 1 సంవత్సరం ముందే ఎలక్షన్స్ వస్తాయి. ఎందుకంటే ఎలక్షన్ వాతావరణం ప్రారంభమవుతుంది. సంవత్సరం ముందు నుంచే ఎలక్షన్ సంబంధించిన మూడు వచ్చేస్తుంది. ప్రజలందరూ కూడా దాంట్లో ఉంటారు. ఆ మధ్యలో మిగిలింది 1 సంవత్సరం. ఈ సంవత్సరం లోపల కృష్ణా నీళ్ళు ఎట్లొస్తాయి ఇడికి, ఈ యొక్క మూసి ఇంటి పక్కకు గోదావరి నీళ్ళు ఇక్కడ నుంచి గలగల ఏ రకంగా పాదాడుతుంది, ఇది ముఖ్యమంత్రి గారు చెప్పాలి. చెప్తున్నాడు అద్భుతంగా గోదావరి నీళ్లు ఇక్కడ నుంచి తీసుకొస్తాం. ఇక్కడ దోమలు ఉన్నాయని, ఇక్కడ దుర్గంధం ఉందని, ఇక్కడ అణు విస్ఫోటం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను పత్రికా విలేకరుని అడుగుతా ఉన్నాను, మీరు మొదటిసారి ఇంటికాడికి వచ్చి ఉంటారు, మొదటిసారి మీరు గల్లీ కాడికి వచ్చి ఉంటారు. ఎక్కడైనా దుర్గంధం వస్తుందా ఎవరైనా మీరు ఒట్టేసి చెప్పాల్సిందే కోరుతాను. నేను ఒట్టేసి చెప్తున్నాను, రాత్రి నుంచి ఉన్నాను, ఒక్క దుర్గంధపు వాసన కూడా మాకు రాలేదు. ఎందుకంటే మేము ప్రజల మధ్యలో తిరుగుతాం, ప్రజల కష్ట సుఖాల్లో ఉన్నాం. ఈ బస్తీకి నేను 25 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ఈ బస్తీకి 15 ఏళ్లు ఎమ్మెల్యేగా సేవలు చేశాను, 6 ఏళ్లుగా ఎంపీగా ఉన్నాను. ఈ ఇంటికి అనేక సార్లు వచ్చాను, ఈ ఇంటికి అనేక సార్లు వచ్చాను. అక్క అమ్మ చెల్లి అని పలకరిస్తాను, అన్నయ్య తమ్ముడు పెద్దవ్వ అని పలకరిస్తాను. ఏ ఒక్కరోజు కూడా ఎవ్వరు కూడా మాకు ఇక్కడ దుర్గంధం ఉంది బిడ్డ, మా ఇల్లు కాల్ చేసి మాకు అక్కడెక్కడో బంజారా హిల్స్ లో ముఖ్యమంత్రి ఇంటి పక్కన ఇల్లు కావాలని ఎవరు అడగల, సెక్రటరీ పక్కన ఇల్లు అడగల, ఎవ్వరు కూడా మాకు మా ఇల్లు కూలగొట్టమని చెప్పలే. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎవరిచ్చిన సలహానో, ఏ రాత్రి వచ్చిన కళనో నాకైతే తెలియదు. ఏ రాత్రి ఏ కళ వచ్చిందో, ఏ సందర్భంగా ఏ కళ వచ్చిందో, ఈ పేదల ఇల్లు మీద కళ్ళు పడ్డది, పేదల నివాసం ఉంటున్నటువంటి జాగా మీద కళ్ళు పడ్డది, ఈ స్థలం మీద కళ్ళు పడ్డది. ఇది మంచిది కాదు. రెక్కాడితే డొక్కాడనటువంటి వాళ్ళు ఎవరు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు, ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసే వాళ్ళు వేలాది మంది నిరాశలు చేయకుండా ఈ యొక్క ప్రాజెక్టు ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పూర్తి చేయాల్సిందిగా నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రి సలహా రాస్తున్నాను. నేను గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశాను, మరొక నిర్మాణాత్మకంగా మరొక ఉత్తరం రాస్తాను. పేదల జోలికి వెళ్లకుండా ఈరోజు వాళ్ళు అంటున్నారు, సార్ మా ఇల్లు కూలగొట్టడం కోసం బుల్డోజర్ వస్తా అంటున్నది, ముఖ్యమంత్రి గారు పంపిస్తా అంటున్నారు. మేము టీవీలో చూస్తున్నాం. ఆ టీవీలో చూసినప్పుడల్లా మేము ఎంత భయపడుతున్నామంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. మేము తిండి తెలియని పరిస్థితిలో ఉన్నాం. మేము తరతరాలుగా సంపాదించి అప్పు చేసి మేము చేసినటువంటి కూలి నుంచి ఒక్కొక్క రూపాయి కూడగట్టి, ఒక్కొక్క ఇటుక పేర్చి, ఒక్కొక్క రూపాయి సమీకరించి జమ చేసి ఇల్లు కట్టుకున్నాం. ఈ ఇల్లు కూలగొడితే మేము ఎక్కడ పోవాలా సార్? మా ప్రాణము ఇళ్లలో ఉంది, మా శ్వాస ఇళ్లలో ఉంది, మా ధ్యాస ఇళ్లలో ఉంది, మా జీవితమే ఇళ్లతో ముడిపడి ఉంది. ఇది తప్ప మాకు వేరే ఆస్తులు లేవు. మాకు ఇంటి ఇల్లు మాత్రమే ఉంది, మాకు ఇల్లు లేవు. ఈ ఇల్లు కూలగొడుతున్నటువంటి వాళ్ళ అందాలకు, ఆ పార్టీ నాయకులకు ఇల్లు ఉండొచ్చు, వీళ్ళకి ఇల్లు మాత్రమే ఉంది, ఇక్కడనే ఉంది వాళ్ళకు. కాబట్టి ప్రభుత్వము పట్టింపులకు పోవద్దు, ప్రతిష్టాత్మక పోకూడదు, కక్షతో వ్యవహరించకూడదు, కక్షపూరితంగా ఉండకూడదు. పార్టీల మీద కోపంతో, నా మీద కోపంతో, బీజేపీ మీద కోపంతో పేదల ఇళ్లకు ఎసరు పెట్టొద్దు. అదొక్కటే నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. గతంలో కూడా కేసీఆర్ చెప్పాడు, నేను ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా, ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా, ట్యాంక్ బండ్ శుభ్రం చేస్తా, కొబ్బరి నీళ్ళగా చేస్తా.
ఎవరైనా వచ్చి కొబ్బరి నీళ్ళు తాగొచ్చు అన్నాడు. 10 ఏళ్ళు అన్నాడు, పోయాడు, ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు. ఈయన వచ్చి సంవత్సరమే మొదలు పెట్టాడు. ఇల్లు గుల్లగొడతా, రీజనరేషన్ చేస్తా, బ్యూటిఫికేషన్ చేస్తా. ఎస్, ఆ రోజు కూడా సపోర్ట్ చేశాము. ట్యాంక్ బండ్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది. ట్యాంక్ బండ్ నగరం నడిబొడ్డున ఉంది, దాన్ని కూడా బ్యూటిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కాలుష్యాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. ఆయన చేయలేదు. ఈయన కూడా చేయాల్సిందే కోరుతా ఉన్నాను. ఈయన కూడా చేయాల్సిందే కోరుతాను రేవంత్ రెడ్డిని. ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళిపోయాడు, అది వదిలేసిన కొత్త పట్టుకున్నాడు. కొత్త పల్లవి రేవంత్ రెడ్డి గారు ఎంచుకున్నాడు, కొత్త పల్లవి ఎంచుకున్నాడు. అందుకే కోరుతా ఉన్నాను, మీరు ఎప్పటి లోపల కృష్ణా నీళ్ళు హైదరాబాద్ తెస్తారు అంటే పైపుల ద్వారా కాదు, గలగలగల నదిలో ప్రవహించే విధంగా తీసుకురావాలా. అది ఆయన ఐడియా. నేను అప్రిషియేట్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారిని. మా బస్తీల నుంచి గోదావరి నీళ్లు ప్రవహిస్తే, కృష్ణా నీళ్లు ప్రవహిస్తే రోజు అంతకంటే ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ఫోటో మా ఇండ్లలో కూడా పెట్టుకుంటారు ప్రజలు. ఈ మా శంకరమ్మ కూడా పెట్టుకుంటారు. ఇక్కడ గోదావరి నీళ్ళు ఇళ్ళకెళ్ళి ప్రవహింపజేస్తే ఇల్లు పోదు, ఇంట్లోనే పెట్టుకోను. ఇల్లు ఎక్కడ పోతుంది ఏం పోదు, ఇంట్లోనే పెట్టుకోవాలి నువ్వు గోదావరి నీళ్ళు ఇక్కడ ప్రవహింపజేస్తే. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తున్నాను, ఈరోజు మీరు అనేక రకాల హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. అమలు జరిగిందని మహారాష్ట్రకి వెళ్ళి అబద్ధం ప్రచారం చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తున్నారు మహారాష్ట్రకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున. తెలంగాణ అద్భుతంగా మారిపోయింది, 6 గ్యారంటీలు అమలు జరుగుతా ఉన్నాయి. మహిళలకు 2400 నెలలకు ఇస్తున్నాము, స్కూటీలు ఇస్తున్నాము, మహిళలు పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తున్నాము, అదేవిధంగా 1,16,000 రూపాయలు ఇస్తున్నాము, రైతు నేస్తం ఇస్తున్నాము, కౌలు రైతులకు ఇస్తున్నాము, రైతు కూలీలకు ఇస్తున్నాము, నిరుద్యోగ భృతి ఇస్తున్నాము, 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాము అని మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారట. ఇచ్చినటువంటి హామీలు అన్ని అమలు చేస్తున్నారట. మహారాష్ట్రలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. చేయండి, ప్రజలకు అర్థమైంది. కానీ ఇక్కడ ఆ యొక్క గ్యారంటీల పక్కన 420 420 సబ్ గ్యారంటీస్ పక్కన ఈ యొక్క మూసి సుందరీకరణ చేర్చకూడదు. ఈ సుందరీకరణ జరగాలని కోరుతున్నాను. ఇల్లు కూలగొట్టకుండా సుందరీకరణ చేయండి. ఇల్లు కూల్చకుండా నల్గొండకు సాగునీరు, తాగునీరు అందించండి. మీరు చూడండి ఎంత పెద్ద స్థలం ఉంటుందో, మూసి ఎంత విడుతుంటుందో. ఈయన ఎంత నీళ్లు తెస్తాడో అన్ని నీళ్లు పోవడానికి అద్భుతమైనటువంటి స్థలం ఉంది. ఇంకొకటి మనవి చేస్తున్నాను, నిజాం ఈ మూసి పారివాహక ప్రాంతం సంబంధించినటువంటి ప్రాంతంలో నిజాం కూడా 100 సంవత్సరాల క్రితము ఇక్కడ రిటైనింగ్ వాల్ కట్టాడు. మీరు ఇప్పుడు కూడా బస్ డిపో దగ్గరికి వెళ్ళినా, లేకపోతే చాదర్ఘట్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే న్యాయపూల్ దగ్గరికి వెళ్ళినా, ఉస్మానియా హాస్పిటల్ దగ్గర చూసినా, హైకోర్టు ముందు చూసినా ఇప్పటి కూడా రిటైనింగ్ వాల్ ఉంది. అప్పుడు కూడా నిజాం కట్టాడు. నేను ఇప్పుడు కూడా మనవి చేస్తా ఉన్నాను, నిజాం ఏ రకంగానైతే రిటైనింగ్ వాల్ కట్టి ఇక్కడ మూసి అద్భుతంగా ఆయన ఉన్నప్పుడు ప్రవహింప జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా చేయాల్సిందే కోరుతున్నాను. ఇండ్లు కూలగొట్టడం సమస్య పరిష్కారం కాదు, ఇండ్లు కూల్చడం ఏకైక మార్గం కాదు. రిటైనింగ్ వాల్ కట్టి పేదల ఇల్లు కూల్చకుండా ఉండడమే ఈరోజు ప్రభుత్వం ముందు ఉన్నటువంటి చాలా సులభమైనటువంటి, ఆచరణ యోగ్యమైనటువంటి పని జరిగేటువంటి, వేగవంతంగా నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. మేమేదో 20 ఏళ్ల తర్వాత ఇస్తామంటే నల్గొండ ప్రజలు సిద్ధంగా లేరు. వేగవంతంగా ఇవ్వండి. నేను కోరుకుంటున్నా, మీరు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరు, ఈ ఒక్క టర్మే ఉంటారు. ఇది కూడా మీ పార్టీ వాళ్ళు సహకరిస్తే. కాబట్టి ఈ టర్ములో ఈ మూసి పునర్జీవం చేసి నల్గొండ జిల్లాకు నీళ్లు ఇవ్వాల్సిందిగా నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాను.